జగన్మోహన్ రెడ్డి ఎంత వేగంగా పెరిగాడో అంత వేగంగా పడిపోయాడు. ఏకపక్ష రాజు అంటే మేము లోకల్ బాడీస్ లేవని నామినేషన్లు వేయనియా. సో అసలు చంద్రబాబు నాయుడుతో ఫైట్ చేయకుండా డాక్టర్ సుధాకర్తో, రంగనాయకమ్మతో వీళ్ళతో ఫైట్ అయింది. ఫైట్ చేయాలి చంద్రబాబు కదా. ఈ ఏకపక్ష రాజకీయం ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు అందువల్ల రేపు చంద్రబాబు నాయుడు కూడా ఇది ఒక ఛాలెంజే. ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా పోవడం కూడా పాసిబుల్ అవుతుంది రాజకీయాలు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. అందువల్ల ఇప్పుడు ఎకానమీని డెవలప్ చేయకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేసేది అంటే సంపద సృష్టించి నేను పంచుతా అన్నాడు. ఇప్పుడు సంపద సృష్టించాలి, లేకపోతే జగన్ కన్నా ఎక్కువ ఇస్తా అన్నాడు. జగన్ కన్నా బిల్లు ఒక 50% ఎక్కువ ఉంటుంది సంక్షేమ బిల్లు. తర్వాత జగన్కు లేని ఖర్చు అమరావతి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతిని డెవలప్ చేయాలి కదా. సో ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని డెవలప్ కావాలి. ఎందుకంటే ప్రజలు విశాఖ రాజధాని రిజెక్ట్ చేశారు, 3 రాజధానులు రిజెక్ట్ చేశారు క్లియర్గా. రిజెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద బాధ్యత కదా అమరావతిని రాజధాని ప్రమాణ స్వీకారం అప్పుడే అనౌన్స్ చేసేస్తున్నారు. అంతే కదా మరి. సార్ ఇంకొక కీలకమైన అంశం ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక చంద్రబాబు నాయుడు పోషించిపోతున్నారు అని అంటే పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు బీజేపీ కనుక తగ్గిన అనుకోండి, అంటే బీజేపీ కనుక 272 రాలేదనుకోండి, సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు కీలక భూమిక పోషిస్తాడు కదా. అది మనం తెలుగువారిగా ఆనందించాలి నన్ను అడిగితే. ఎందుకంటే ఇప్పటిదాకా టీడీపీ గతంలో 2014 నుంచి 18 వరకు, వైసీపీ 2019 నుంచి 24 వరకు చెప్పింది ఏంటి, మోడీకి స్వయంగా సొంతగా బలం ఉంది బీజేపీకి, మేము ఏం చేయాలి, అందువల్ల మేము ఏం చేయలేకపోయామన్నారు. ఇప్పుడు అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఆంధ్ర ఎంపీలతోనే కనుక బీజేపీ అధికారంలో ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలి, పోలవరం తక్షణం పూర్తి కావాలి, అలాగే మీకు కేంద్ర ప్రభుత్వం సహకారం ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పాడు కదా, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పథకాలు అమలు చేస్తామని. మీకు పెండింగ్లో ఉన్న కడప స్టీల్ ప్లాంట్ రావాలి, విజయవాడ విశాఖపట్నానికి మెట్రోలు రావాలి, మీకు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాకినాడలో రావాలి. సో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలి, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ రావాలి, రాజధాని నిర్మాణం కావాలి, మీకు విశాఖ రైల్వే జోన్, ఇవన్నీ కూడా తక్షణం రావాలి. ఇప్పుడు యూ కెనాట్ ఎస్కేప్. ఎన్టీ రామారావు భారతరత్న రావాలి, యూ కాంట్ ఎస్కేప్. ఇప్పటిదాకా చెప్పారు, చెప్తే నడిచింది. చంద్రబాబు నాయుడు గతంలో చెప్పాడు, జగన్ తర్వాత చెప్పాడు మేమేం చేస్తాం, బీజేపీకి మద్దతు ఉంది అని. రేపు నిజంగానే బీజేపీ బలం తగ్గితే టీడీపీ కీలక పాత్ర పోషించాలని ఒక తెలుగు బిడ్డగా కోరుకుంటాను. ఆంధ్రప్రదేశ్ హక్కులే కాదు, తెలంగాణ హక్కులు కూడా చంద్రబాబు నాయుడు వాయిస్ చేయాలి కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నేను ఆంధ్ర ప్రజలకే పరిమితం అని ఎన్నడూ చెప్పాను కదా, నేను సమస్త తెలుగు జాతికి ప్రతినిధి అని చెప్తారు కదా. అందువల్ల తెలంగాణలో కూడా హైదరాబాద్లో ఐటీఆర్ ప్రాజెక్ట్ ఉంది, తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఏదో ఒక ప్రాజెక్టుకు, హైదరాబాద్లో ఐఏఎం రావాలి, చంద్రబాబు నాయుడు నిర్మించిన హైదరాబాద్ సిటీ కదా. మరి ఇవన్నీ కూడా రేపు మోడీ ప్రభుత్వం నిలదీయాలి. ఎందుకంటే ఎన్డీఏలో ఉన్న అతిపెద్ద భాగస్వామ్య పక్షం టీడీపీ, మిగతా అన్ని చిన్న చిన్న పార్టీలే కదా. ఏక్నాథ్ షిందే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ, కర్ణాటకలో జేడీఎస్, ఉత్తరప్రదేశ్లో అప్నాదల్, బీహార్లో జేడీయూ కూడా బాగా బలహీనపడింది. అందువల్ల ఇప్పటిదాకా బీజేపీ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు పట్ల తృణీకరణ భావంతోనే వ్యవహరించారు. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టేచర్కు తగ్గట్టు రెస్పెక్ట్ ఇవ్వలే మోడీ, అమిత్ షాలు. ఇది మనం కల్లారా చూసాం కదా. బహుశా ఇప్పుడు అది జరిగితే మంచిదే కదా. చంద్రబాబు నాయుడు అయినా, జగన్ అయినా, కేసీఆర్ అయినా తెలుగు నాయకులకు ఢిల్లీలో కనుక పలుకుబడి పెరిగితే ప్రతి తెలుగు బిడ్డ గర్వించాలి. ఒకప్పుడు 42 సీట్లు ఉన్నప్పుడు మనం ఆ రకమైన ప్రభావాన్ని చూపాం కదా. మీకు యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ టైంలో టీడీపీ చూపింది, యూపీఏ టైంలో కాంగ్రెస్ చూపింది, రాజశేఖర రెడ్డి చూపాడు. సో తెలుగువారి ప్రాబల్యం పెరగాలని కోరుకోవాలి కదా. అవును సార్, ప్రధానంగా మంత్రులు, మాజీ మంత్రులు ఎవరైతే వైఎస్ఆర్సీపీలో కీలక భూమిక పోషించిన వాళ్ళు, మిథున్ రెడ్డి గారు అవ్వచ్చు, పెద్దిరెడ్డి గారు అవ్వచ్చు, బొత్స సత్యనారాయణ గారు అవ్వచ్చు, కొడాలి నాని గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా వెనుకంజలో ఉండడం, వాళ్ళందరూ కూడా ఓడిపోతున్నారు. అసలు ఊహించిన పరిణామం అనేది. అంటే మొత్తం 23 సీట్లు పరిమితమైనప్పుడు ఎవరు మిగులుతాడు ఇక. అవును, ఇక అది భారీగా తుఫాన్ వస్తే వటవృక్షాలు కూడా పడిపోతాయి కదా. ఇంకా మంత్రులు ఏంది, ఇంకెవరైంది, ఆ తేడానే లేదు.
అవును. అందువల్ల ప్రజలు కనుక తిరగబడితే ఎవడైనా ఒకటే అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. అందువల్ల